ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ నెల 29వ తారీఖు లగాయితూ జనవరి 4వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని కనుక గమనిస్తే, వృషభ రాశి యందు గురువు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే కర్కాటక రాశి యందు కుజుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు. కన్యా రాశి యందు ఎప్పుడూ వక్రగతిలో ఉండేటువంటి కేతు ఆయన సంచారం చేస్తూ ఉన్నారు. ధనురాశి యందు రవి బుధులు సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే కుంభమందు శని శుక్రులు సంచరిస్తున్నారు. మీనరాశి యందు రాహు ఉన్నారు. అలాగే ఈ వారంలో చంద్రుడు వృశ్చిక రాశి మొదలుకొని ధనస్సు మకర కుంభాల్లో ఆయన తన యొక్క సంచారాన్ని చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశులకు ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ కొత్త సంవత్సరం ప్రారంభమయ్యేటువంటి వారం సాధారణంగానే ఉండబోతూ ఉన్నది. లాభస్థానమందు శని శుక్ర చంద్రగ్రహాల తాలూకు, అంటే కేవలం 3 గ్రహాల తాలూకు అనుకూలత మాత్రం ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నది. ఆ 3 గ్రహాలు కూడా లాభస్థాన స్థితిలో యోగిస్తూ ఉన్నారు. మిగతా గ్రహాలు అనగా కంటక స్థానంలో ఉండేటువంటి కుజుడు కానివ్వండి, వ్యయస్థానమందు ఉన్నటువంటి రాహువు కానివ్వండి, వక్రించినటువంటి గురువు కానివ్వండి, ఇలా గ్రహాలు కొంత ప్రతికూలంగానే ఉన్నాయి. అయితే గత వారంతో పోల్చుకుంటే అనుకూల ప్రతికూలతల్లో ఏ విధమైనటువంటి మార్పులు లేదు సరికదా. చంద్రబలం కూడా కొంత పెరిగిన కారణం చేత ఈ లాభస్థాన స్థిత 3 గ్రహాల వల్ల కొంత ఆనందదాయకమైనటువంటి వాతావరణమే ఉంటుంది. ప్రత్యేకించి లాభమందు ఉన్నటువంటి శుక్రుడు కానీ, శనేశ్వరుడు కానీ, చంద్రుడు కానీ మనస్సౌఖ్యాన్ని కార్యజయాన్ని కలగజేస్తారు. ప్రత్యేకించి లాభస్థానంలో చంద్రుడు ఉండడం వల్ల మనస్సౌఖ్యం సదానందం ఇష్ట గృహ సుభోజనం అంటూ ఉన్నది శాస్త్రం. అంటే కొంత మనసుకు నచ్చినటువంటి ప్రాంతాల్లో సందర్శనం చేస్తూ ఉండడమో, అలాగే ఎక్కువ విహారయాత్రలకు వెళ్తూ ఉండడమో, మిత్రులతోటి మంచి కాలక్షేపం చేస్తూ ఉండడమో, వృత్తి ఉద్యోగాదుల్లో కొంత ఒత్తిడి అది తగ్గుముఖం బట్టి కొంత ప్రశాంతమైన వాతావరణం ఉండేటువంటి విధానాన్ని గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. అయితే మిగతా గ్రహాలు ఏవైతే ఉన్నాయో అనగా కుజుడు కానీ, వక్రించిన గురువు కానీ, రాహువు కానీ కొంత శారీరక శ్రమను కలగజేస్తూ డబ్బు ఖర్చుని కలగజేస్తూ ఉంటారు. ఈ 2 విషయాల పరంగానే ఈ వారం కొంత జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి అర్ధాష్టమ కుజ వ్యయ రాహు స్థిత గ్రహాలు ఏం చేస్తున్నాయి? 9వ స్థానంలో ఉన్నటువంటి రవి కూడా వీటికి బలాన్ని చేకూరుస్తూ ఉన్నారు. విచారే నవమే రవవు అన్నది శాస్త్రం. ఇక్కడ ప్రత్యేకించి జోదము లేదా స్పెక్యులేషను, అనవసరమైనటువంటి దానిలో కొంత డబ్బు ఇన్వెస్ట్ చేయడము, వ్యసనాల రూపేణా ధనాన్ని ఖర్చు పెట్టడానికి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో అటువంటి ఈజీ మనీ కోసం ప్రయత్నాలు అవి చేయకుండా కొంత జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకు వెళ్ళడం ద్వారా ఈ గ్రహస్థితి నుండి కొంత బయటపడగలుగుతారు. కుటుంబపరమైనటువంటి విషయాలు సామాన్యంగానే గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి ఉద్యోగాలకి సంబంధించినటువంటి విషయాలు కొంత సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలపై కూడా కొంత శ్రద్ధ అవసరం. మరీ ముఖ్యంగా చంద్రుడు 9వ స్థానంలో సంచరించేటువంటి ఈ మంగళ బుధ వారాల్లో ప్రత్యేకించి కొంత జాగ్రత్తగా ఉండాలి. మిగతా గ్రహస్థితులన్నీ కూడా కొంత అనుకూలంగా ఉన్నాయి. మరింత సానుకూలమైనటువంటి గ్రహస్థితి కోసం మేషరాశి వారు ఈ వారంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధనే ప్రధానంగా చేయాలి. అటు అర్ధాష్టమ కుజుడు వ్యయరాహు ఉన్నంత వరకు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడమే చాలా యోగ్యమైనటువంటిది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. కొత్త సంవత్సరం ఇంగ్లీషు కాలమానం ప్రకారం ప్రారంభమయ్యేటువంటి ఈ వారంలో రాహు యొక్క అనుకూలత, కుజుని యొక్క అనుకూలత, చంద్రబలం ఈ 3 గ్రహాలు మాత్రమే ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. వక్రించినటువంటి గురుగ్రహం కానివ్వండి, లేదా అష్టమంలో ఉన్నటువంటి రవి కానివ్వండి, బుధుడు కానివ్వండి కొంత ప్రతికూలంగా ఉన్నారు. కంటక స్థానంలో ఉన్నటువంటి శనేశ్వరుడు, అలాగే శుక్రగ్రహము కూడా ఈ రాశి వారికి కొంత ప్రతికూలంగా ఉన్న కారణం చేత కేవలం రాహు
అలాగే కుజ చంద్రుల యొక్క బలం మీదనే ఆధారపడాలి. అయినప్పటికీ కూడా రెండు బలమైనటువంటి గ్రహ సంపత్తులు రాహు గాని కుజుడు గాని యోగిస్తూ ఉండడం, ప్రత్యేకించి వారం చివరిలో చంద్రబలం రావడం వల్ల కొత్త సంవత్సరం ప్రారంభమైన తర్వాత నుండే అనగా దాదాపుగా బుధ గురు శుక్రవారాల్లో ఈ రాశి వారికి గ్రహస్థితి బాగుంటుంది. ఈ వారంలో ప్రత్యేకించి కొన్ని మానసికమైనటువంటి సంఘర్షణలు ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎటు ప్రయాణం చేయాలి, లేదా మీరు అనుకున్నటువంటి సంఖ్యామానంలో సెలవు దినాలు దొరక్కపోవడం వల్ల కుటుంబ సభ్యులతోటి గడిపేటువంటి అవకాశాలు లేకపోవడము, లేదా పని ఒత్తిడి కొంత అధికంగా ఉండడము, కొంత ప్రత్యేకించి సెలవు దినాల్లో సైతం పనిచేయగలిగేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతున్నది. అందువల్ల ఏంటి అంటే కొంత పని చేసేటప్పుడు కొంత భారంగా ఉంటుంది, ఒత్తిడిగా ఉంటుంది. అయ్యో మనం ఇలా వెళదాం అనుకున్నాం కదా, అక్కడికి వెళ్ళలేకపోయాం, ఈ పని చేద్దాం అనుకున్నాం కదా, చేయలేకపోయాం అనేటువంటి ఒక అసంతృప్తితో కూడి ఉన్నటువంటి వారంగా ఈ వారాన్ని ఈ వృషభ రాశి వారికి చెప్పవచ్చును. ప్రత్యేకించి ఆర్థిక లోపము కానీ అయితే ఆర్థిక ఇబ్బందులు కానీ అనారోగ్య సమస్యలు కానీ ఈ రాశి వారిని బాధించవు. అయినప్పటికీ కూడా ప్రత్యేకించి శారీరక శ్రమ అనేటువంటిది కొంత ఎక్కువగా ఉంటుంది. చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండవలసి ఉండడం, అలాగే సక్రమంగా ఒక పని ప్రారంభం చేసి దాన్ని ముందుకు తీసుకెడుతూ ఉంటే ఇతరుల ప్రమేయం ద్వారా మీకు మీరుగా ఇబ్బంది పెట్టుకోకపోయినా ఇతరుల ద్వారా మీరు చేస్తున్నటువంటి పనుల ఆటంకాలు రావడం, లేదా ఇతరుల యొక్క సలహాలు అతిగా ఉండడం ద్వారా ఆ సలహాలని పాటిస్తూ కొంత మిస్లీడ్ అయ్యేటువంటి పరిస్థితులు వృషభ రాశి వారిలో ఉన్నాయి. కాబట్టి కొంత మానసిక సంఘర్షణలు అసంతృప్తి అనేటువంటిది ఈ వారంలో ప్రధానంగా ఉంటాయి. మిగతా పరిస్థితులు బాగున్నాయి. అనగా వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదలకి సంబంధించినటువంటి విషయాలు, కుటుంబ ఆర్థిక వ్యవస్థకి సంబంధించినటువంటి విషయాలు, కుటుంబ సభ్యులతో ఉండేటువంటి సాన్నిహిత్యం తాలూకు విషయాలు, ఇవన్నీ కూడా గత వారంతో పోల్చుకుంటే మెరుగుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే జీవిత భాగస్వామి సంతానానికి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడుతూ ఉంటాయి. అంతేకాకుండా ఏదైతే మీరు కుటుంబం కోసం ఇది మనం చెయ్యాలి అని దృఢమైనటువంటి సంకల్పం పెట్టుకున్నారో అది కుటుంబ సభ్యుల కోసం మీరు కష్టపడి చేయగలుగుతారో వారు చక్కగా మీరు చేసినటువంటి పని వల్ల సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతారు. కాబట్టి వృషభ రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. కొత్త సంవత్సరం ఆంగ్లమానం ప్రకారం ప్రారంభమయ్యేటువంటి ఈ సంవత్సరంలో గురుగ్రహము, రాహుగ్రహము, అలాగే చంద్రుడు ఈ గ్రహాల తాలూకు అనుకూలతల మీదనే ఎక్కువగా ఆధారపడవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటు కుజుడు కానీ అదే మాదిరిగా ఈ శనేశ్వరుడు కానీ శుక్రుడు కానీ రవి కానీ బుధుడు కానీ మిగతా మేజర్ ప్లానెట్స్ అన్ని కూడా మిథున రాశికి మిశ్రమమైనటువంటి స్థానాల్లో ఉన్నాయి. ఇక్కడ ప్రతికూలంగా లేవు, మిశ్రమమైనటువంటి స్థానాల్లో ఉన్నాయి. ఈ గ్రహస్థితి వల్ల ఏమవుతుంది అంటే ప్రతిదీ కూడా చాలా నిదానంగా సాగుతూ ఉంటుంది. ఎక్కడైనా సరే మీరు తొందరపడి ఏదైనా ఒక పని గమ్మున మనం పూర్తి చేద్దామని మీరు కొంత కంగారు పడి కొంత స్పీడప్ చేద్దామని అనుకుంటున్నా కూడా ఆ పనుల్లో జాప్యం మాత్రం వెంటాడుతూనే ఉంటుంది. అంతేకాకుండా ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఏదో ఒక చిన్నపాటి ఇబ్బందులు, చిన్నపాటి సమస్యలు రావడం, దాని మీదనే ఎక్కువగా ఆలోచించవలసి రావడం. ఏదైతే మీరు ఒక గోల్ పెట్టుకున్నారో పలానా ఈ సంవత్సరంలో మనకి ఇంత టార్గెట్ లేకపోతే పలానా గోల్ మనం అచీవ్ చేయాలి అని పెట్టుకున్నారో దానికన్నా ముందు ఈ చిన్న చిన్న సమస్యల్ని దాటవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ప్రత్యేకించి ఈ వారంలో కొన్ని క్రియాశీలకమైనటువంటి మార్పులు చేస్తారు, కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ వ్యాపారాల పరంగా ఉద్యోగ మార్పుకై చేసేటువంటి ప్రయత్నాలు సైతం ఫలించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ స్థాన చలనానికి సంబంధించినటువంటి విషయాలు మనకి కనబడుతూ ఉన్నాయి. ప్లేసు మార్పు, ఇల్లు మార్పు, లేదా మీరు పనిచేసేటువంటి ప్రాంతంలో ఉండేటువంటి ఏదైనా ఒక మార్పు చేర్పుల వల్ల కూడా కొంత స్థానాలు అవి మార్చడానికి అవకాశం ఉంటుంది. పని వేళల్లో మార్పుకు సైతం అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి సప్తమ స్థానంలో ఉన్నటువంటి రవి బుధుల యొక్క స్థితిగతులు లౌకిక వ్యవహారాలు, న్యాయస్థానాలకి సంబంధించి కోర్టు కేసులు కానీ లేదా మరో రకమైనటువంటి న్యాయ సమస్యల్ని, చికాకుల్ని సూచిస్తూ ఉన్నది. జీవిత భాగస్వామి సంతానానికి సంబంధించినటువంటి ఆరోగ్యాలపై కూడా ఈ గ్రహస్థితి ప్రభావాన్ని చూపెడుతూ ఏదో ఒక చిన్నపాటి సమస్యలకి కారణమవుతూ ఉంటుంది.
అలాగే ఈ రాశి వారికి ఉండేటువంటి ఆరోగ్య పరిస్థితులు కొంత బాగానే కనబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ప్రత్యేకించి ఈ వారంలో ఏదైనా ఒక పని ప్రారంభించాలి అనుకుంటే దాన్ని వాయిదా వేసుకోవడమే ఉత్తమం. ఈ వారంలో ప్రారంభించినటువంటి పనులు అంత తొందరగా ముందుకు సాగవు. అలాగే ఈ వారంలో ఏదైనా ఉద్యోగ మార్పు చేర్పులు చేయడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ మార్పు చేసేటప్పుడు మంచి రోజు చూసుకుని దానిలోకి వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ప్రత్యేకించి మిథున రాశి వారికి గురువారం అని చెప్పవచ్చును. అలాగే ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను ఎక్కువగా సాధించడానికై సూర్యారాధన చాలా మంచిది. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి వర్ణము లేత పసుపు రంగు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం గ్రహస్థితి సామాన్యంగా గోచరిస్తూ ఉన్నది. ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే ఈ వారంలో అటు రవి యొక్క బలము, బుధ బలము, శుక్ర బలము, చంద్ర బలము వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. అయితే అష్టమ శని దోషము, జన్మ కుజుని దోషము ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహ సంపత్తిగా చెప్పవచ్చును. దానితో పాటుగా భాగ్యరాహువు, దశమంలో ఉండేటువంటి గురువు అంటే వక్రించిన గురువు ఇచ్చేటువంటి ఫలితాల దృష్ట్యా కొంత ప్రతికూలతలు కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ 4 గ్రహాలు అనుకూలిస్తే 4 గ్రహాలు ప్రతికూలంగా ఉండడం వల్ల అక్కడ ఏమవుతోంది అంటే బ్యాలెన్స్ అవుతోంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అందుకనే ఈ కర్కాటక రాశి వారికి ఏమవుతుందంటే కొన్ని విచిత్రమైనటువంటి పరిస్థితులు. సరే అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా వెళ్తున్నాయి అనుకునే లోపు దానిలో ఏదో ఒక అవాంతరం, అరే పోన్లే ఇది దాటేవరా బాబు అనుకునేసరికి ఇంకో ఏదో అడ్డంకి, ఇలా అన్నీ బాగానే ఉన్నాయనుకునే టైంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనికి కారణం ఏంటి అంటే ఎన్ని గ్రహాల అనుకూలతలు ఉన్నాయో అన్నే గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక షష్ఠ స్థానం ముందు ఉన్నటువంటి రవిగ్రహం కానీ బుధుడు కానీ చాలా లౌకికమైనటువంటి వ్యవహారాలు, ప్రభుత్వ పరంగా వచ్చినటువంటి చిక్కుల్ని అధిగమించడానికి అవకాశాన్ని కల్పిస్తాయి. షష్ఠే రమవు సుసౌఖ్యాదిన్ ఎత్ర కార్య అర్ధ సాధనం అన్నది శాస్త్రం. అంటే ఇక్కడ కర్కాటక రాశి వారికి ఏ పనైనా సాధించగలిగేటువంటి శక్తినిచ్చేటువంటి గ్రహాలు కొన్ని ఉన్నాయి, రవి, బుధ, శుక్రులు. కాబట్టి ఈ అర్గళంలో ఉన్నటువంటి ఈ గ్రహాల యొక్క స్థితిగతుల మూలాన మీకుండేటువంటి ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి, లేదా పరపతి అంటారు దాన్ని బట్టి, లేదా జీవిత భాగస్వామి తాలూకు సపోర్ట్ను తీసుకుని జీవితంలో కొంత ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కర్కాటక రాశి వారికి ఉన్నాయి. అంతేకాకుండా ఈ వారంలో కొన్ని క్రియాశీలకమైనటువంటి మార్పులు చేస్తారు. మీ యొక్క ప్రవర్తనలో మార్పు వస్తుంది, మీ వేషభాషల్లో మార్పులు వస్తాయి, మీ ప్రయాణం చేసేటువంటి పద్ధతుల్లో మార్పులు వస్తాయి, బంధువులతో మాట్లాడే విధానంలోనూ అలాగే కొంత సెలెక్టివ్ పర్సన్స్తోనే ఎక్కువగా మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మిమ్మల్ని మీరు రిస్ట్రిక్ట్ చేసుకుంటూ ఉంటారు. ప్రధానంగా మనం ఇవి గతంలో మనకి వచ్చాయి కాబట్టి ఇది మన కొత్త అనుభవాలు, వీటిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవాలనేటువంటి విధంగా కొన్ని మార్పు చేర్పులు చేస్తారు. ఎలా ఉండాలి ఏంటి అనేటువంటి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంటారు. ఇప్పటి నుండైనా మనం మారాలి అనేటువంటి దృక్పథంతో ముందుకు వెళతారు. ఒకంత పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఈ రాశి వారిలో మనం ఈ వారంలో చూడవచ్చును. అంతేకాకుండా అనుకున్నదే తడవుగా గతంలో ఏదైనా ఒక పని అనుకుంటే ఆగిపోయేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏదైనా ఒక ప్లాన్, ఒక పద్ధతిలో వెళదాం అనుకునేటువంటి విషయంలో చక్కగా అవన్నీ కూడా అమలు పరుస్తారు. కొంత కష్టపడ్డా కూడా ఈ ప్రణాళికలను అమలుపరిచేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో ఉన్నాయి. కాబట్టి మెరుగైనటువంటి ఉత్తమ గ్రహస్థితి వైపు అడుగులు వేస్తూ ఉన్నారు. చక్కగా కొనసాగించండి, పాజిటివ్గా ముందుకు వెళ్ళండి, అన్నీ కూడా మీకు సమకూరుతూ ఉంటాయి. ఈ రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై పరమేశ్వరుని యొక్క ఆరాధన ప్రధానంగా చేయండి. అష్టమ శని దోష నివారణార్థం చక్కగా శనేశ్వరునికి ప్రీతిగా దాన, జప, హోమ, తర్పణాదులు జరిపించుకుంటూ ఉండండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఆంగ్ల సంవత్సరాదిగా పిలువబడుతూ ఉన్నటువంటి ప్రారంభమయ్యేటువంటి ఈ వారంలో అటు బుధ బలం ప్రధానంగా ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నది, చంద్రబలం కొంత మేరకు కనబడుతూ ఉన్నది, వక్రించినటువంటి గురువు తాలూకు స్థితిగతులు ఇవే ప్రధానంగా ఈ రాశి వారికి అనుకూలిస్తూ ఉన్నాయి. వ్యయకుజ దోషం ఉన్నది, అష్టమరాహు దోషం ఉన్నది, కంటక శని దోషం ఉన్నది, పంచమంలో ఉండేటువంటి రవిగ్రహం తాలూకు స్థితిగతులు ఉన్నాయి. ఇక్కడ బుద్ధి చాంచల్యం ఆప్నోతి అన్నారు. పంచమంలో రవి ఉండడం వల్ల బుర్ర పనిచేయదు, అంటే కాన్సన్ట్రేషన్ ఉండదు, ఏకాగ్రత లోపం. అంతేకాకుండా
సహృత్కేశం ధనక్షయం అన్నారు. అంటే సొంత బంధువులతోటి లేదా రక్త సంబంధీకులతోటి, జీవిత భాగస్వామితోటి లేదా ఈ సంతానంతో ఏదో మీకు పొసగనటువంటి పరిస్థితి, వాళ్ళు చేసేది ప్రతిదీ మీకు చిరాకు తెప్పించడమో లేదా మీరు చేసేది వాళ్ళకి నచ్చకపోవడమో, వెరసి మొత్తం మీద ఏంటంటే ఈ కుటుంబపరమైనటువంటి సమస్యలు, సుహృత్కేశం ధనక్షయం, దానివల్ల కొంత డబ్బు ఖర్చు ఉంటూ ఉంటుంది. అలాగే ప్రత్యేకించి అష్టమరాహు వ్యయకుజుడు కూడా ఏం చేస్తూ ఉంటారంటే హెల్త్ పరంగా ఎక్కువ ఇబ్బంది పెడతారు. తల తిరుగుతూ ఉండడం, కళ్ళు తిరుగుతూ ఉండడం, లేకపోతే ఏదైనా స్కిన్కి సంబంధించిన సమస్యలు రావడమో, ఎక్కువగా వెయిట్ గెయిన్ అయ్యేటువంటి పరిస్థితులకి కూడా ఈ గ్రహస్థితి కారణం అవుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఈ ఫలితాలు కనబడుతూ ఉంటే ఆయా గ్రహానికి తశాంతి చేసుకుంటూ ఉండాలి సింహరాశి వారు. కోపం పెరిగిపోతూ ఉంటుంది. ఎక్కువగా ఏంటి అంటే మీకు సంబంధం లేనటువంటి విషయాల్లో కూడా మిమ్మల్ని నిందిస్తూ ఉండడం. నిజానికి అక్కడ మిమ్మల్ని నిందించేటువంటి అవకాశం లేదు, కానీ కావాలని నిందారోపణ చేస్తూ ఉండడం. మీ దగ్గర చాలా ఖరీదైనటువంటి వస్తువు ఉన్నా కూడా పక్కవాడు వచ్చి ఏదో వాడు కొనుక్కున్నదే గొప్ప, నీ దగ్గర ఉన్నది తక్కువ అని చెప్తూ ఉంటాడు. నిజానికి మీది ఖరీదైనది, వాడికి ఖరీదు తక్కువ అయినప్పటికీ కూడా మీ గొప్పని ఎవరు ఒప్పుకోరు. ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే సింహరాశి వారికి వచ్చిన చిక్కు, మీ గొప్పని ఎవరు ఒప్పుకోరు. దానివల్ల మీకు అసహనం, అసంతృప్తి కలుగుతూ ఉంటాయి. ఇదేంటి మనం ఇంత కష్టపడి చేసాం, మనం ఇంత కష్టపడి కొనుక్కున్నాం కదా, ఇది బాగుంది అని అనరేంటి, లేకపోతే నన్ను మెచ్చుకోరేంటి అనేటువంటి ఇది ఒక ఇబ్బంది అన్నమాట. ఇది సైకలాజికల్గానే ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దానికి కారణం ఈ గ్రహస్థితి. అయితే ఇప్పుడున్నటువంటి ఈ వారంలో ప్రత్యేకించి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు బాగానే ఉన్నాయి. మీ యొక్క పందా దానిలో వెళ్ళిపోతూ ఉంటారు. ఉద్యోగంలో, వ్యాపారంలో దానికి ఏం సమస్య లేదు. కొన్ని చిన్నపాటి మార్పులు చేసినా, జనాకర్షణ కోసమో, పై అధికారుల మెప్పు కోసం ఏదైనా చేసినా కూడా దాని ఏం బెడిసి పట్టదు. అంతా కూడా మీ ప్లానింగ్ ప్రకారం సాగుతుంది. ఆ విషయాలు బాగున్నాయి. అయితే ఆరోగ్యం ఈ పరిస్థితులు ఎలా ఉంటే ఆర్థిక వ్యవస్థ మాత్రం సాధారణంగానే ఉన్నది. గత వారాలతో పోల్చుకుంటే అది అదే మాదిరిగా కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి ఈ వారంలో ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సింహరాశి వారు పొందడానికి ఎప్పుడూ కూడా రాశ్యాధిపతి అనుకూలత ముఖ్యం. అలాగే కుజబలం పెంపొందించుకోవాలి. సుబ్రహ్మణ్యారాధన, సూర్యారాధన వదలకుండా చేస్తూ ఉండడం చెప్పదగిన సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం ప్రారంభమయ్యేటువంటి ఈ వారంలో కన్యారాశి వారికి లాభస్థానంలో ఉండేటువంటి కుజుడు, చతుర్థంలో ఉన్నటువంటి బుధుడు, అలాగే షష్ఠ స్థానంలో ఉన్న శనేశ్వరుడు, చంద్రబలం, ఈ 4 ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. అయితే అర్ధాష్టమ రవి తాలూకు దోషము, అంతేకాకుండా వక్రించినటువంటి గురుడు తాలూకు స్థితి, సప్తమ రాహు, కంటక స్థానంలో ఉన్నటువంటి రాహువు కూడా కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలుగా మనం చెప్పవచ్చును. అయితే చంద్రబలం సాధారణంగా ఈ వారం ప్రారంభం నుండి లేదు, చివరిలో వచ్చాక వచ్చింది. అందువల్ల మెయిన్ 3 ప్లానెట్స్గా మనం చెప్పుకోవచ్చును. అయితే ఇది గోచార బలాన్ని ఒక 30 to 40% సూచిస్తోంది. ఎప్పుడైతే ఈ రకమైనటువంటి బలం ఉంటుందో కొంత శ్రమించవలసినటువంటి అవసరం ఉంటుంది. అయితే దేనికి శ్రమించాలి? ఆర్థిక ఉన్నతి కోసం అయితే ప్రత్యేకించి అక్కర్లా. ఎందుకంటే లాభంలో కుజుడుండి షష్ఠ స్థానంలో శని ఉన్నంత వరకు మీకుండేటువంటి అప్పులు, అంటే ఏవైతే ఈఎంఐల రూపంలో మీరు ప్రతి నెల కట్టవలసి వస్తూ ఉన్నదో దానికోసం ధనం ప్రత్యేకించి మీకు సమకూరిపోతూనే ఉంటుంది. అసలు ఎక్కడా డబ్బు ఆగదు. మీకు వచ్చే ఆదాయం కన్నా మీకు ఉండే ఈఎంఐలు ఎక్కువ అనుకుందాం. అయినప్పటికీ కూడా కట్టవలసిన అప్పులన్నీ కూడా సకాలంలో సమకూరిపోయి మీరు కట్టేస్తారు. ఈఎంఐలకి ఏం సమస్యలా. మరి దేనికి కష్టపడాలి? ఆరోగ్యం కోసం కూడా శ్రమించవలసినటువంటి పని లేదు. ఎందుకు? ఆరోగ్యానికి కూడా అటు లాభకుజుడు శని కూడా అనుకూలిస్తూ ఉన్నారు. మరి ఇంకా ఎందుకంటే మేము కష్టపడాలి అంటే ఏదైనా ఒక పని పూర్తి చేయడానికి ఇక్కడ మీకు సపోర్ట్ దొరకట్లేదు. ప్రధానంగా మీరు కోల్పోయినటువంటిది ఏంటి? గత వారాలతోనూ ఈ వారాలతోనూ పోల్చుకుంటే అంటే సపోర్ట్. అంటే గతంలో ఏదైనా ఒక పని చేయవలసి వస్తే మీకు కింద కొంత పనివారో లేకపోతే మీకు సహాయం చేసేవారో ఎవరో ఒకళ్ళు ఉంటారు. సడన్గా వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం కానీ, లేదా ఒక కొత్త ప్రాంతానికి మీరు రావడము, లేదా కొత్త పని మీరు ప్రారంభం చేయడం, ఇటువంటి వాటి వల్ల ఏమవుతుందంటే ఏదైనా మీ ఉద్యోగంలో కానీ, వ్యాపార పరంగా కానీ, చదువులో కానీ, ఇలా ఏ ఫీల్డ్ అయినా కానివ్వండి, ఏ వర్క్ ఫీల్డ్ అయినా కానివ్వండి, ఆ పని చేయడానికి మీకు సపోర్ట్ దొరకదు. ఇంట్లో కూడా మీకు సహాయం ఉండదు.
ఏదైనా మీరు చేసుకోవాల్సిందే. కనీసం మంచినీళ్ళు ఇమ్మంటే ఇచ్చేవారు ఉండరు, ఫ్యాన్ స్విచ్ చేయమంటే వేసేవాళ్ళు ఉండరు. మీ ఒప్పుకుంటే మీరు వేసుకోవాలి తప్పితే ఎవడో సాయం చేయడు. ఎందుకంటే ఈ పరిస్థితి అంటే అటు అంతఃక్లేశం గృహశ్చిద్రం సౌఖ్య నిమభోజనం, అటు భోజనానికి ఇబ్బంది, సౌఖ్యానికి ఇబ్బంది అన్నాడు. అంటే ఇంటి భోజనం కూడా దొరకదు కొన్నిసార్లు, బయట హోటల్స్లో భోజనం చేయవలసి వస్తుంది, లేదా మరేతరత్ర భోజన సదుపాయాలు లేని చోట ఉండవలసి వస్తుంది. ఇలా కొంత శారీరక శ్రమ అనేటువంటిది ఈ వారం ఉన్నది. ఇది ప్రధానంగా ఈ వారం ఉంటుంది కాబట్టి దీని మీదనే ఈ వారం అంతా నడుస్తూ ఉంటుంది. ఈ ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఆరోగ్యం బాగున్నది, ఐశ్వర్యం బాగున్నది, మిగతా విషయాలన్నీ బాగున్నాయి. ఈ పరిస్థితి తగ్గుముఖం పట్టడానికి, శారీరక శ్రమను తగ్గించుకోవడానికి, అర్ధాష్టమ రవి దోషాన్ని పోగొట్టుకోవడానికి సూర్యాష్టకాన్ని పారాయణం చెయ్యండి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. ఆంగ్ల సంవత్సరం ప్రారంభమైనటువంటి ఈ వారంలో పంచమంలో ఉండేటువంటి శుక్రుడు, అలాగే చంద్రుడు, తృతీయంలో ఉన్నటువంటి రవి, షష్ఠ స్థానమందు రాహువు, వక్రించినటువంటి గురువు మొదలుకొని దాదాపుగా 5 గ్రహాల తాలూకు స్థితిగతులు అనుకూలంగా ఉన్నాయి. 60%, 70% గోచారం చాలా బలంగా ఉన్నది. అందువల్ల కొత్త సంవత్సరాన్ని వీరు చాలా ఆనందంగా ప్రారంభించగలుగుతారు. అయితే తృతీయంలో ఉండేటువంటి రవి, షష్ఠ స్థానంలో ఉన్న రాహు, అంటే నెల నెల మీరు ఇంత ఈఎంఐ కట్టాలి, ఇంత అప్పుల బాధ ఉన్నది అంటే దానికి డబ్బు సమకూరేటువంటి విధంగా రవి రాహువులు ఎప్పటికప్పుడు మీకు అవకాశాలను ఇస్తూ ఉంటారు. అంటే సకాలంలో డబ్బు వస్తుంది. ఆ ధనాన్ని మీరు సద్వినియోగంగా ఎవరికైతే మీరు అప్పున్నారో, రుణం ఉన్నారో దాన్ని కట్టేయగలుగుతారు. అలాగే ఆత్మవిశ్వాసానికి, ఆత్మస్థైర్యానికి సంబంధించినటువంటి విషయాలు, అంటే మీ మీద మీకు ఉండేటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఈ రవి రాహువులు పెంచుతూ ఉంటారు. మరి శుక్రుడు పంచమంలో ఉండి ఆలోచనల యొక్క తీవ్రతని పెంచుతూ ఉంటారు. అంటే ఏ ఆలోచన చేస్తే మీకు కలిసి వస్తుంది, ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ప్రణాళికలను ఏ విధంగా అమలుపరచాలి, 10 మందిని ఆకర్షించడానికి ఏం చేయాలి, 10 మంది మెప్పు పొందడానికి ఏం చేయాలి, ఇటువంటి వాటి మీద శుక్రుడు మీకు చక్కటి అవగాహన కల్పిస్తూ మీకున్నటువంటి ఫీల్డ్, అంటే మీరు పనిచేసేటువంటి వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, లేదా మీరు ఉండేటువంటి ఏ ఫీల్డ్ అయినా సరే దానిలో కొంత జనాకర్షణకి, లేదా 10 మంది మిమ్మల్ని మెచ్చుకునేటువంటి స్థాయికి మీరు వెళ్ళడానికి శుక్రుడు ప్రధానంగా చంద్రుడితోటి కలిపి యోగిస్తూ ఉంటారు. అయితే ఈ మిగతా వక్రించినటువంటి గురుడు కానీ, చంద్రుడు కానీ, మిగతా గ్రహాల వల్ల అటు ఆర్థిక లోపం ఉండదు. ఈ వారంలో చక్కగా కుటుంబ సభ్యులతోటి మీరు ఏదైతే ఎంజాయ్ చేద్దాం అనుకున్నారో, మీరు ఏదైతే చక్కగా వారితో టైం స్పెండ్ చేద్దాం అనుకున్నారో ఇవన్నీ కూడా చక్కగా చేయగలుగుతారు. పలానా దేవాలయానికి, విహారయాత్రకి, వినోదయాత్రకి వెళ్ళాలి అనుకుంటే అది కూడా చాలా సక్రమంగా సాగుతూ ఉంటుంది. ఏ విధమైనటువంటి కార్య విఘ్నాలు కూడా ఈ వారంలో కనబడడం లేదు. కాబట్టి అనుకున్నవన్నీ సజావుగా పూర్తి అవుతాయి. ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి, ఆరోగ్య విధానం బాగున్నది. కుటుంబ సభ్యుల యొక్క శ్రేయస్సు కోసం మీరు పనిచేసేటువంటి కష్టం ఏదైతే ఉన్నదో దానికి తగ్గ ప్రతిఫలం వస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. అయితే ఈ వారంలో కొంత అసంతృప్తి ఉంటుంది. అంటే మనం అనుకున్నది ఇది కదా, సరే ఇది అవ్వలేకపోయింది, ఈ పని ఇలా చేయలేకపోయామే అనేటువంటి ఒకంత అసంతృప్తి ఉంటుంది. అదొక్కటి కొంత మానసికంగా ఈ వారం ఇబ్బంది పెడుతుందేమోనో. ప్రత్యేకించి మిగతా ఏ ఇబ్బందులు కూడా ఈ వారం ఈ రాశి వారికి లేవు. కాబట్టి ఆనందదాయకమైనటువంటి వాతావరణంలోనే ఉంటారు. తులారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రాన్ని అనుదినము కూడా పారాయణ చేయడం ఉత్తమం. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఆంగ్ల సంవత్సరం ప్రకారం ఈ కొత్త సంవత్సరంలోని ప్రథమ వారంలో 2వ స్థానమందు ఉన్నటువంటి బుధుని యొక్క అనుకూలత, చతుర్థమందు ఉన్నటువంటి శుక్రుని యొక్క అనుకూలత, తృతీయమందు ఉన్నటువంటి చంద్రబలం, ఈ 3 ప్రధానమైనటువంటి బలాలుగా చెప్పచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే ఈ 3 గ్రహాల వల్ల కేవలం 30% మాత్రమే గోచార బలం ఉంటుంది. అంటే మినిమం పాస్ మార్క్ 35 కదా. అంటే ఇంకా కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి వృశ్చిక రాశి వారికి. ప్రధానంగా ఇక్కడ మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్న గ్రహం అందరూ అనుకుంటారు అర్ధాష్టమ శనో, రాహువో, వక్రించిన గురుడు అనుకుంటారు. కానీ కాదు. 2వ స్థానముందు ఉన్నటువంటి రవి చాలా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహము. ఎందుకు అంటే
మొత్తం ఏ పని చేసినా దానిలో నిష్ఫలం కృషి వాణిజ్య విత్తరాశి గతైరవం అన్నారు. అంటే అది ఏ పనైనా కానివ్వండి, మీరు ఉద్యోగం చేయండి, వ్యాపారం చేయండి, లేకపోతే వాణిజ్యం చేయండి, ఇంకోటి చేయండి, షేర్ మార్కెట్లో పెట్టండి, ఏం చేసినా కూడా నిష్ఫలం కృషి వాణిజ్యం. మీరు పెట్టేటువంటి శ్రమ, మీరు చేసేటువంటి కష్టం, ఇవన్నీ కూడా నిష్ఫలమైనటువంటి ఫలితాలను ఎవరి వల్ల ఇస్తున్నాయి? రవి వల్లనే ఇస్తున్నాయి. హీనత్వం దుష్ట సంసర్గో మనస్తాప శిరోవ్యధ. మనస్తాపాన్ని రవి కలిగిస్తూ ఉన్నారు. అలాగే మీకుండేటువంటి సాంగత్యాన్ని పాడు చేస్తున్నారు, మంచి వాళ్ళని దూరం పెడుతున్నారు, చెడు సావాసాలని లాక్కుంటున్నారు. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? రవి ప్రభావం చూపించడం వల్లే వృశ్చిక రాశి వారు ఏం చేస్తున్నారు? మంచి పనులు చేయట్లా, ఏదైతే చెడో అదే చేస్తున్నారు. మంచి మాటలు ఎక్కించుకోవట్లా, చెడ్డవాళ్ళ మాటలు ఎక్కుతాయి. చెడ్డవాళ్ళ మాటలు తేనె పూసిన కత్తిలాగా ఉంటాయి. ముఖం పద్మదలాకారం, వాక్ చందన శీతలం, హృదయే కర్తర సంయుక్తం, అతి వినయం దూర్థ లక్షణం అన్నారు మన దాంట్లో. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి చూడండి, ఎవరైనా మంచి చెప్తే ఎక్కదు, చెడు చెప్పేవాడు అది చెవిలో చక్కగా శంఖ ఊదినట్టు ఉంటుంది. ఇలాగే ఇది దేని వల్ల వచ్చింది? రవి వల్లే వచ్చింది. ప్రధానంగా రవి అన్న గ్రహం 2వ స్థానంలో ఉంటే కంటి సమస్యలు మొదలుకొని అన్నీ ఇబ్బంది పెడతారు, అన్నీ పాడు చేస్తారు. దీనికి తోడు అర్ధాష్టమ శని అది ఉంది, దాని ఫలితం. కానీ ప్రధానంగా అటు శని కానీ రవి కానీ ఈ గ్రహాలన్నీ దేనికి చేస్తున్నాయి అంటే మిస్లీడింగ్కి తీసుకెళ్తున్నాయి, మంచి వదిలేసి చెడు వైపు తీసుకెళ్తున్నాయి. ఆ మార్గాన్ని మార్చుకోవాలి వృశ్చిక రాశి వారి. కొత్త సంవత్సరంలోనైనా ఏం చేయాలి? గురువుల పాదాలని పట్టుకోవాలి, కుటుంబ సభ్యుల యొక్క సలహాలని స్వీకరించాలి, అలాగే తోబుట్టువుల యొక్క సలహాలని, అలాగే మీ శ్రేయోభిలాషులు చెప్పేటువంటి మాటను ఒకసారి వినాలి. ఎవరినైనా సంప్రదించకుండా నిర్ణయం తీసుకోకూడదు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుంటే మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. అటు ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవు, కానీ ఇప్పుడు చేస్తున్న పనులన్నీ ఫ్యూచర్లో ఇబ్బంది పడడానికి అవకాశాన్ని కల్పిస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ వారంలో, ఈ సంవత్సరంలో, కొత్తగా ప్రారంభమయ్యేటువంటి వారంలో మంచి నిర్ణయాలు తీసుకుంటే మరింత ఫలితాలు బాగా వస్తాయి. వృశ్చిక రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి వక్రించిన గురుడు, శనేశ్వరుడు, అలాగే చంద్రుడు, ఈ 3 ప్రధానంగా అనుకూలించేటువంటి గ్రహం. మరి కొత్త సంవత్సరం ఆంగ్ల సంవత్సరంలో ప్రారంభమయ్యేటువంటి ఈ వారంలో కేవలం 3 గ్రహాల తాలూకు అనుకూలతలు మాత్రమే ఉన్నాయి. దీనివల్ల 30-35% గోచార గ్రహస్థితి బలంగా ఉన్నది. అయితే ఇది మినిమం పాస్ మార్క్ కూడా కాదు. అంటే మరి ఇక్కడ ఏంటి అంటే ఎక్కువగా శ్రమ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అన్నది శాస్త్రం. అంటే ఇందులో నిజానికి ధనురాశి వారికి సెలవులు కూడా దొరకవన్నాడు. అందరికీ ఏదైనా ఒక రోజు సెలవు అనుకోండి, వీరు ఆ రోజు కూడా ఎక్కువగా కష్టపడి పనిచేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. దీనివల్ల అసహనము, అసంతృప్తి పెరిగిపోతుంది. వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు కదా, నేను వాళ్ళ ఈడు వాడినే కదా, నేను కూడా వాళ్ళలో ఎందుకు ఎంజాయ్ చేయలేకపోతున్నానో, నాకే ఎందుకు ఈ శ్రమ, నాకే ఎందుకు ఈ కష్టం వచ్చింది అనేటువంటి ఒక మానసిక అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు చేస్తూ ఉన్నటువంటి దానికి మూలాలు గతంలో ఉన్నాయి. గతంలో పని చేయాల్సిన టైంలో మీరు బద్దకించడము, వాయిదా వేసుకోవడం వల్ల మనం ఇప్పుడు కష్టపడవలసి వస్తుంది అన్నట్టు బుర్ర ఆలోచించదు, ఎంతసేపు కూడా అసంతృప్తి వైపు తీసుకుపోతుంది. దానికి కారణం కూడా ఏంటి అంటే జన్మ రవి యొక్క దోషము. రవి ఎప్పుడైతే జన్మరాశి ఎందో కంటక స్థితిలో ఉంటారో దానివల్ల శరీరం ఎక్కువగా శ్రమ చేయవలసి ఉంటుంది. నిరాశ, నిస్సత్తువ ఇవన్నీ కూడా ఆవహిస్తూ ఉంటాయి. అందువల్ల నా జీవితం ఇంతే, నా బతికింతే, నేను ఇలాగే ఉండాలి, ఈ మాటలన్నీ ఎప్పుడు వస్తాయంటే ధనురాశి వారికి ఈ వారంలో కనబడతాయి. మనం ఎంతసేపు కూడా ఇక్కడ ఇలాగే ఉండిపోవాలి, ఈ నెగటివ్ వైబ్రేషన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. దాన్ని మనం దాటగలగాలి. ఎందుకంటే మీకున్న బలం శనైశ్వరుడు. పంచమంలో వక్రించిన గురువు కూడా అనుకూలంగా ఉన్నప్పుడు ఒక గురువును ఆశ్రయించాలి. ప్రత్యేకించి గురుడు ఫలితాన్ని ఇవ్వట్లేదు కదా, ఆయన డైరెక్ట్ మోషన్లో ఉన్నప్పుడు ఆయన ఇచ్చేవారు, కానీ ఇప్పుడు రిట్రాగ్రేడ్లో ఉన్నప్పుడు మీరే వెళ్ళాలి. ఒక గురువు దగ్గరికి వెళితే ఆయన ఒక మార్గాన్ని చూపించగలుగుతారు, ఒక దాన్ని ఉపదేశించగలుగుతారు. కాబట్టి ఇక్కడ పాజిటివ్గా వెళ్ళడం కూడా మీ చేతిలోనే ఉన్నది. కాబట్టి ధనురాశి వాళ్ళు ఎప్పుడు కూడా నెగిటివిటీ వైపు కాకుండా మంచి వైపు వెళ్ళండి. అలాగే ఒక పాజిటివ్ దృక్పథాన్ని పెంపొందించుకోవడానికి వెళ్ళండి, చాలా మంచి ఫలితాలు వస్తాయి. అంతేకాకుండా
ఈ ధనురాశి వారికి ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు, కానీ ఇందాక చెప్పుకున్నట్టు అసంతృప్తి ఉంటుంది. అయ్యో మన దగ్గర ఇంత డబ్బు ఉంటే ఇది కొనుక్కుందాం కదా, మన దగ్గర అంత లేవు, అలానే ఇప్పుడు అప్పు చేసుకుందాం అంటే ఆ పరిస్థితులు లేవు. ఇలా పక్కవారి మీద ఎక్కువ దృష్టి కేంద్రీకృతి ఉంటుంది. అంటే వాళ్ళు ఇది కొనుక్కున్నారు, మనం కొనుక్కోలేకపోయాం. కాబట్టి ఇంకా ఆర్థిక అసమానతలు అనేటువంటివి చాలా సహజమైనటువంటి విషయాలు. మీకున్నటువంటి వెసులుబాటును బట్టి ముందుకు వెళ్తారు. కాబట్టి ఎక్కడా కూడా ఓవర్గా వెళ్ళకండి. అంటే కొత్త సంవత్సరం మనం ఇది కొనుక్కోవాలి అనేటువంటి ధోరణి వద్దు. మీకు ఆర్థికంగా అంత ఇదైనటువంటి పరిస్థితులు లేవు, ఇంకా వస్తాయి ఎదరెదర. ఇప్పుడే ఏలినాటి శని నుండి బయటపడ్డారు, మరలా అర్ధాష్టమ శని వస్తుంది. అందుకని మనం కొత్త సంవత్సరంలో వాహనం కొనుక్కోవాలి, ప్రెస్టేజ్ కొద్ది ఫోన్ కొనుక్కోవాలి, ఎలక్ట్రానిక్ వస్తువు కొనుక్కోవాలి, ఈ ఆలోచనలు ఎక్కువ వస్తాయి. దాన్ని కట్టడి చేయండి. మీకు 10 రూపాయలు ఉంటే 5 రూపాయలు పెట్టి కొనుక్కోండి, అంతేగాని రూపాయి ఉంటే 10 రూపాయల వస్తువు కొనద్దు. ఈ సంవత్సరంలో ఈ ప్రారంభ వారంలో ఇటువంటి విచిత్రమైనటువంటి ఆలోచనలు వస్తే కట్టడి చేయాలి. అవి రాకుండా ఏం చేయాలి అంటే ఆంజనేయ ఆరాధన చేయాలి, ఆంజనేయ స్వామి సింధూరాన్ని ధారణ చేయాలి, హనుమదుపాసన ఎక్కువగా చేస్తూ ఉండడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము నీలము. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. ఆంగ్ల సంవత్సరం ప్రారంభమయ్యేటువంటి మొదటి వారంలో కేవలం శుక్రచంద్రుల యొక్క బలం మాత్రమే ఉన్నది. అనగా ఇక్కడ 2వ స్థానమందు శుక్రుడు యోగిస్తున్నారు, జన్మరాశి యందు చంద్రుడు. ఈ 2 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, మిగతావి ఏమీ లేవు. వ్యయమందు రవి బుధులు, 2వ స్థానమందు ఏలినాటి శని రూపంలో శనేశ్వరుడు, తృతీయమందు రాహువు, వక్రించిన గురుడు, సప్తమ కుజుడు. ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి గ్రహస్థితులే. అందువల్ల కొత్త సంవత్సరం చాలా సాధారణంగా ఉంటుంది. మకర రాశి వారికి ఏంటి అంటే ఒక ఆనందదాయకమైనటువంటి సమయం ఉండొచ్చేమో, కానీ కొంత అసంతృప్తి లేకపోతేనేమో కొంత అసహనం అనేటువంటివి సహజం. ఇందులో ముఖ్యంగా కొత్త సంవత్సరంలో మనం ఎలా చేద్దాం అనుకుని దాచిపెట్టుకున్నటువంటి ధనం ఏమవుతుంది అంటే కొంత బంధు రూపేణా ఖర్చు అవుతుంది, స్థానచలనం రూపేణా ఖర్చు అవుతుంది. అనుకోని స్థాన మార్పు, అనుకోకుండా బంధువుల వల్ల ధనం నష్టపోవడమో ఖర్చు పెట్టడమో ఏదో ఒకటి జరగడం ద్వారా ఏమవుతుంది అంటే కొంత మానసికమైనటువంటి సమస్యలు ఉంటాయి. స్వస్థానన శరంచైవ బంధురోగో ధనక్షయం అన్నారు. అయితే ఏలినాటి శని రూపంలో కూడా కొంత ఏదైనా మీ మీద దుష్ప్రచారం కానీ నీలాపనిందలు కానీ వాటి నుండి మీరు బయటపడడానికి కూడా కొంత ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇది కొత్త సంవత్సరానికి మునుపు. కొత్త సంవత్సరం దాటాక అది కొంత సాధారణంగా ప్రారంభించగలుగుతారు, కుటుంబ సభ్యులతోటి గడపగలుగుతారు, అలాగే కుటుంబానికి కొంత సమయాన్ని ఇవ్వగలుగుతారు, వెచ్చించగలుగుతారు. గత సంవత్సరం మనం ఇక్కడ ఉన్నాం, ఈ సంవత్సరం ఇక్కడ ఉన్నాం అనేటువంటి ఆలోచనలు ఉంటాయి, ప్రణాళికలు ఉంటాయి. అలాగే ప్రతి చిన్న విషయాన్ని చక్కగా కూలంకషంగా పరిశీలనం చేస్తారు, కొత్తగా ప్రణాళికలు వేసుకుంటారు. ఆ ప్రణాళికలు వేసుకున్న దానికి నిబద్ధులై కష్టపడుతూ ఉంటారు. అక్కడ వరకు కూడా బాగున్నది. అయితే ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఎక్కువగా కొంత ధన వ్యయాన్ని సూచిస్తూ ఉన్నది, శారీరక శ్రమని సూచిస్తూ ఉన్నది, శరీరం అలసిపోయేటువంటి స్థితిగతులను సూచిస్తూ ఉన్నది. ఇవి ప్రధానమైన సమస్యలు. అలాగే ఎక్కడా కూడా మాట పట్టింపులకు తావివ్వకుండా ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నా కూడా దాన్ని రిసీవ్ చేసుకుని కొంత మౌనంగా ఉండండి. ఎక్కడికక్కడ ఎదురు సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళదు. ఇది ప్రధానంగా ఈ వారం చెప్పదగినటువంటి సూచన. అలాగే తోబుట్టువులతోటి అన్నదమ్ములతోటి ఉండేటువంటి సఖ్యత కూడా కొంత దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాదులన్నీ కూడా చాలా సానుకూలంగానే ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో అవి నిదానంగా ముందుకు సాగుతూ ఉంటాయి, వాటిలో ఇబ్బందులు ఏమీ కూడా లేవు. మకర రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికే ఎక్కువగా సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి జన్మరాశిలో సంచారం చేసేటువంటి శుక్రుడు ఇక్కడ కొత్త సంవత్సరం ఆంగ్ల సంవత్సరం ప్రారంభమయ్యే రోజుల్లో జన్మరాశి యందు శుక్రుడు యోగించడం, చంద్రబలం ఉండడం, లాభస్థానమందు రవి బుధులు యోగిస్తూ ఉండడం, 2వ స్థానమందు రాహు యోగిస్తూ ఉండడం, అలాగే 6వ స్థానమందు కుజుడు యోగిస్తూ ఉండడం ఇత్యాది విషయాలతోటి ఈ సంవత్సరం అత్యంత గొప్పగా ప్రారంభం చేస్తూ ఉన్నటువంటి ఏకైక రాశి కుంభరాశి. వీరు చాలా అట్టహాసంగా చాలా అద్భుతంగా వీరు ఈ సంవత్సరాన్ని ప్రారంభం చేసుకుంటారు.
గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ప్రారంభమయ్యేటువంటి విధానం చాలా బాగుంటుంది. ఉన్నతమైనటువంటి ఆర్థిక స్థితిలో, ఉన్నతమైనటువంటి పదవుల్లో, ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో, ఉన్నతమైనటువంటి కుటుంబ పరిస్థితుల్లో కుంభరాశి వారు అడుగు పెడతారు. ఈ వారంలో అన్ని కూడా సమకూరుతాయి. మంచి శుభవర్తమానాలు, శుభ కార్యక్రమాలకు సంబంధించిన విషయాలు, సంతాన ఉత్పత్తి, సంతానం ఎదుగుదల లేదా సంతానం కలిగేటువంటి విషయాల్లో ఏదైనా ఒక శుభవర్తమానం వింటూ ఉండడము, మనసుకి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగించేటువంటి వార్తలు వింటూ ఉండడము, అలాగే ధనాగమం, ఎప్పుడో ఆగిపోయినటువంటి డబ్బు చేతికి రావడము, అలాగే బంధుమిత్రులు సపరివారంతో చక్కగా మీరు ఉంటూ ఉండడం, ఏదైనా ఒక గొప్ప పార్టీ లాంటిది లేదా ఏదైనా గొప్ప పండగ వాతావరణం ఉంటూ ఉండడము, అలాగే సమూహం, బంధు మిత్ర జన సమూహాల్లో ఉంటూ ఉండడం, అది మీరు శుభ కార్యక్రమం చేయడం వల్ల కావచ్చు, ఫంక్షన్ వల్ల చేయడం కావచ్చు, ఇలా అందరినీ కలుసుకునేటువంటి అవకాశం కూడా కుంభరాశి వారికి వస్తుంది. ఇలా అటు మానసికమైనటువంటి ఉత్సాహము, ఆర్థిక పరిపుష్టి, ఆరోగ్య లాభము, సంతాన లాభము, కుటుంబ లాభము ఇత్యాది అంశాలతోటి కుంభరాశి వారు చాలా చక్కగా ఈ వారాన్ని వారు ముందుకు తీసుకెళ్లగలుగుతారు. గోచారంలో 6 గ్రహాలు యోగిస్తూ ఉన్నటువంటి ఏకైక రాశి కుంభరాశి కాబట్టి మరి కొంతమందిలో అనుమానం వస్తుంది, ఏమండి మరి ఇంత బాగున్నా మాకు బాగాలేదనుకునేటువంటి కుంభరాశి వారు ఉంటారు. వారు దశాంతర దశలు చూసుకోవాలి. జాతకంలో దశలు అనుకూలత లేకపోతే ఈ గోచార ఫలితం రాదు. ఆ దశలు కూడా యోగిస్తే ఇది ద్విగుణీకృతమై ఫలితం వస్తుంది. కాబట్టి అన్ని విధాలుగా కూడా కుంభరాశికి ఈ వారం చాలా బాగున్నది. వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల ఉంటుంది, ఐశ్వర్యం ఉన్నది. స్త్రీలకి, పిల్లలకి, చదువులకి అందరికీ కూడా చాలా బాగున్నది. ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభమయ్యేటువంటి ఈ వారంలో ఈ రాశి వారికి కేవలం చంద్రుడి యొక్క బలం, అలాగే వక్రించిన గురువు తాలూకు ఫలితాలు ఈ రెండే అనుకూలంగా ఉన్నాయి. వ్యయస్థానమందు శని శుక్రులు ఉన్నారు. అయితే రవి యొక్క బలం కూడా ఈ రాశి వారికి ఉన్నది. అది కూడా ప్రధానంగా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అయితే కుజుడు వక్రించినటువంటి స్థితి ఉన్నది. పంచమ స్థానంలో, దశమంలో బుధగ్రహం ఉన్నారు. ఇవి రెండు కూడా సాధారణమైనటువంటి గ్రహస్థితులే. ప్రత్యేకించి వ్యతిరేకతలను చూస్తే జన్మరాహువు, వ్యయ శని, వ్యయ శుక్రుడు ఈ 3 కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా రవి బలం ఉంది కాబట్టి దశమంలో రవి చాలా దిగ్బలయుక్తుడై ఉంటారు. వక్రించిన గురువు కూడా చాలా గొప్ప గ్రహం. చంద్రుని యొక్క బలం ఈ వారం మొత్తం ఉన్నది ఈ రాశి వారికి. అందువల్ల కొత్త సంవత్సరాన్ని చాలా అద్భుతంగా ప్రారంభించుకోగలుగుతారు, ఇంగ్లీషు సంవత్సరాన్ని. అలాగే మానసిక ఉల్లాసం ఉంటుంది, ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల ఉంటుంది. అంటే ఈ రాశి వారికి ప్రత్యేకించి ఉద్యోగంలో ఏదైనా ఈ కొత్త సంవత్సరం రూపేణ బోనస్లో, ఇంక్రిమెంట్లో లేదా ఏదైనా ఉన్నతమైనటువంటి స్థితి కలగడమో, ఇలా ఏదైనా మనసుకి ఆనందాన్ని కలిగించేటువంటి వార్త వింటారు. అలాగే శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి వార్త వినడం, సంతానానికి సంబంధించిన శుభవార్తలు వినడం, ఏదైనా నూతన వాహనము, ఇల్లు లేదా బంగారము, వస్తువు, ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాలు, వస్తువులు, వస్త్రాలు, ఆభరణాలు ఇటువంటి వాటిని కూడా ఈ వారంలో కొంత కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. తీర్థయాత్రలు, దైవ దర్శనాలు, విహారయాత్రలు, వినోదయాత్రలు ఇలా కుటుంబానికి కొంత సమయాన్ని కేటాయిస్తూ కుటుంబ సభ్యులతోటి సమయాన్ని గడుపుతూ ఆనందంగా ఉండగలుగుతారు. ఉద్యోగంలో ఉండేటువంటి ఒత్తిళ్లు సైతం ఈ వారం కొంత తగ్గుముఖం పడుతూ ఉంటాయి. అంతేగాక ఎక్కడికక్కడ చేయవలసినటువంటి పనులన్నీ ఒక ప్రణాళికాబద్ధంతో ముందుగానే పూర్తి చేసేసుకుని పలానా పని మనకి ఏదైనా అడ్డం పడుతుంది ఈ పనిలో ఉన్నప్పుడు, అందుకని దాన్ని ముందు చేసేద్దాం అనేటువంటి ఒక ముందస్తు ప్రణాళికల వల్ల కొంత పని ఒత్తిడి నుండి బయటపడగలుగుతారు. ఏదేమైనప్పటికీ ఈ మాసంలో ఈ కొంత గత వారాల్లో పడినటువంటి ఇబ్బందులు ఏవి కూడా ఉండవు. ఈ వారంలో ఉన్నటువంటి మానసిక పరిస్థితి బాగున్నది, ఆరోగ్య పరిస్థితి బాగున్నది, ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నతి ఉన్నది. శుభవర్తమానాలు, శుభ కార్యక్రమాలు, బంధుమిత్రుల ఆగమనము, చిన్ననాటి మిత్రుల కలయిక లాంటి విషయాలు ఆనందంగా ఈ రాశి వారికి ఉంటాయి. అలాగే చక్కగా ఈ వారంలో తీసుకునేటువంటి నిర్ణయాలని ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లగలుగుతారు. అత్యంత శ్రేయోదాయకమైనటువంటి గ్రహస్థితిగా ఈ వారం గ్రహస్థితిని చెప్పవచ్చును. అన్నింటా కూడా శుభ సంకేతాలు కనబడుతూ ఉన్నాయి. అయితే ప్రధానమైన సమస్య ఏంటంటే కొంత అతి ఖర్చు అనేటువంటిది కూడా ఈ వారంలో ఉన్నది. దాని పట్ల జాగ్రత్తగా ఉండండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. స్వస్తి.